హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 8th క్లాస్ లెసన్స్ చూపిస్తున్నానండి. విషయ సూచిక చూడండి. 8th క్లాసు కొత్త న్యూ సిలబస్ అనమాట. ప్రీవియస్ వీడియోలో అయితే నేను 7th పెట్టానండి. ఇది 8th. మనం విషయ సూచిక అయితే తప్పకుండా చూసుకోవాలి. ఎన్ని లెసన్స్ ఉన్నాయి, రచయితలు ఎవరు, ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం అంటే ఇతివృత్తం ఏంటి అని చూసుకోవాలి ఖచ్చితంగా టెట్కి. ఎందుకంటే టెట్లో డెప్త్కి వెళ్ళరండి, ఇవే అడుగుతారు. వీళ్ళు ఈ లెసన్ గురించి తెలుసా అసలు అన్నీ మనల్ని టెస్ట్ చేయడానికి ఈ లెసన్ ఏ రూపంలో ఉంది, దేని గురించి తెలియజేస్తుంది అని ఫస్ట్ మనకు అడుగుతారనమాట. చూడండి, ఇప్పుడు గేయ రూపంలో ఉంది ఆంధ్ర వైభవం అనే లెసను. ఇది దేని తెలుపుతుంది? రాష్ట్ర కీర్తిని గురించి తెలుపుతుంది. ఇతివృత్తం అంటే దేని గురించి తెలిపేది, ఏ రూపంలో ఉంది లెసన్ అనేది తెలుపుతుందండి. ప్రక్రియ, ఇతివృత్తాలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చూసారా లేదా, టచ్ చేశారా లేదా లెసన్స్ అని మనల్ని పరీక్షించడానికి ఇవి ఖచ్చితంగా అడుగుతారండి, చూసుకోవాలి. 8th క్లాస్ ఫస్ట్ మొత్తం మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే చూడండి, 6 లెసన్స్ అయితే ఉన్నాయి. 7వది మనకి ఉపవాచకం అనమాట. ఫస్ట్ లెసన్ పేరు చూద్దాము. ఆంధ్ర వైభవము. ప్రక్రియ వచ్చి గేయ రూపం అన్నమాట. గేయ రూపంలో ఉంది లెసను ఆంధ్ర వైభవము. రాష్ట్ర కీర్తి. ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి. రచయిత వచ్చి కొండేపూడి లక్ష్మీనారాయణ. సంసిద్ధత కార్యక్రమం. మాతృభూమి సెకండ్ లెసన్ అండి. కథానిక. దేశభక్తి, కుటుంబ విలువలు. పవని నిర్మల ప్రభావతి. చూడండి. శతకం పద్యాలు. నైతిక విలువలు తెలియజేస్తాయి. పద్యాలు ఎప్పుడైనా నైతిక విలువలు అని పెట్టాలండి. నైతిక విలువలనే తెలియజేస్తాయి శతకాలు. శతక కవులు. నా యాత్ర రచన. జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. బులుసు వెంకటరమణయ్య. సందేశం ఖండకావ్యం అండి. ఖండకావ్యం ప్రక్రియ. ఇతివృత్తం వచ్చి కష్టజీవుల శ్రమ. గుర్రం జాసువా గారు రాశారు. పయనం అనే 6వ లెసన్ ఏమో పయనము. మాండలిక కథ. సామాజిక స్పృహ. సింగమనేని నారాయణ. చైతన్యమూర్తులు. ఉపవాచకమండి. చైతన్యమూర్తులు కొంతమంది గురించి ఇచ్చారనమాట. చూడండి. పోతులూరి వీరబ్రహ్మం. నెదునూరి గంగాధరం. వడ్డాది పాపయ్య. ఫాతిమా షేక్. రాగతి పండరి. తాడి నాగమ్మ. వ్యాస రూపంలో ఉన్నాయండి ఇవన్నీను. స్ఫూర్తి, సేవ, వాళ్ళు చేసిన సేవల గురించి. రచయితల బృందం. 7th 8th సెమిస్టర్ లాగా ఇచ్చారండి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అని ఉన్నాయి. 7th 8th. 9thలో అయితే పద్యభాగం, గద్యభాగం అని ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ 7th వరకు ఉన్నాయి కదా, 7 లెసన్లు ఉన్నాయి కదా సెమ్ 1లో. తర్వాత నెక్స్ట్ సెమ్ 2లోని మిగతావి 8th నుంచి కంటిన్యూ అవుతాయి. 8 లెసను. చూడండి, సెమిస్టర్ 2 విషయ సూచిక. మేలిమలుపు. 8th లెసన్ వచ్చి మేలిమలుపు. ప్రక్రియ కథ. ఆత్మస్థైర్యం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. చాలా ఇంపార్టెంట్ అండి ఇతను. చిరమాలిన్యం. వచన కవిత. మానవ విలువలు. షేక్ ఖాజా హుస్సేన్. నాటి చదువు. ఆత్మకథ. వ్యక్తిత్వ వికాసం. చదువు విలువ. మామిడిపూడి వెంకట రంగయ్య. సమదృష్టి. గజల్. సమానత్వం. పైడి తరేస్ బాబు. చూడండి. భువన విజయం. సాహితీ రూపకం. భాషాభిరుచి. వేటూరి ప్రభాకర శాస్త్రి. డాక్టర్ సివి సుబ్బన్న. ఆతిథ్యం. ఇతిహాసం. ప్రక్రియ వచ్చి ఇతిహాసం. అతిథి గౌరవం. తిక్కన్న సోమయాజి. కళా వారసత్వం. వ్యాసం. కళల వైశిష్ట్యం. రచయితల బృందం. చూడండి, కళా వారసత్వం ఉపవాచకం. భరతనాట్యం, భంగ్రా నృత్యం, కథాకళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ. వ్యాస రూపంలో ఉన్నాయి. కళల వైశిష్ట్యం. రచయితల బృందం. అకారాది పట్టిక. అర్థాలండివి.
చూడండి, ఇవి రాసుకోండి ఎక్కడైనా. అకారాది పట్టిక చూద్దాం. 166వ పేజీలో ఉంది. ఇదిగోనండి 166. చూడండి, అర్థాలు అనమాట. అకారాది పట్టిక అంటే అర్థాలు ఇచ్చారు. అతి అంటే ఎక్కువ, అతిథి, తిథి నియమం లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, అతివ, శ్రీ, ఇలాగా అర్థాలన్నీ ఉన్నాయండి వెనకన. చూడండి, అర్థాల తర్వాత మనకి వ్యుత్పత్తి అర్థాలు ఇచ్చారు. నేను ఆల్రెడీ పెట్టానండి. శరీరం రోగాదులచే శిథిలమయ్యేది, మేను విహాంగం ఆకాశంలో వెళ్ళునది, పక్షి విద్యార్థి విద్యార్జన చేయువాడు, ఇవన్నీ నేను పెట్టానండి. హృదయం హరింపబడినది, గుండె. చక్కగా ప్రీవియస్ వీడియో ఉందండి, ఉత్పత్తి అర్థాలు. నేను ఒక వీడియో అయితే చేశాను, చూడండి. గురువు అంధకారమనే అజ్ఞానమును పోగొట్టువాడు, ఉపాధ్యాయుడు అతిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, గుహాగతుడు. ఇవన్నీ పెట్టానండి. ఒకసారి ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. పర్యాయ పదాలు కూడా పెట్టేశాను. చూడండి, ప్రకృతి వికృతులు కూడా పెట్టాను. ఒక నోట్స్లో అయితే రాసుకోండి. నానార్థాలు, నెక్స్ట్ నానార్థాలు కూడా ఇదిగోనండి ప్రకృతి వికృతులు పెట్టాను. ఇదిగోండి నానార్థాలు. ఇప్పుడు రాసేసుకోండి ఒక దగ్గర. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇలాగా అంకురం, మొలక, జలము, రక్తము, గంగా నది, భగీరథ నీరు, చీర, నార, చీర అంటే నార చీర, గోచి రేఖ, తార నక్షత్రం, ఓంకారం వాలి భార్య, తీర్థం నీరు, పుణ్యస్థలం, దర్శనం చూపు, కన్ను, బుద్ధి, దివి స్వర్గం ఆకాశం, ధర్మం పుణ్యం, యాగం న్యాయం, ప్రతిష్ట కీర్తి స్థాపన, ఫలము పండు, ప్రయోజనం బతుకు, జీవితం ఆధారం, మందిరం గుడి ఇల్లు, మాట పలుకు, నింద మిత్రుడు, సూర్యుడు స్నేహితుడు, రక్తం ఎరుపు, రుధిరం, వర్షం వాన, సంవత్సరం, విహాగము పక్షి, పావురం, సంతానం బిడ్డ, కల్పవృక్షం, కులం, సమాజం, సభ, మనుషుల గుంపు, సీమ, దేశం, వరిమడి, గుర్తు, సుధా, అమృతం, పాలు, నీరు. ఇలా మొత్తం చూసుకోండి. ప్రీవియస్ వీడియోలు ఒకసారి చెక్ చేయండి. గ్రామర్ అంతా పెట్టాను. విషయ సూచికలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియ, ఇతివృత్తం, కవి రచయితలు అయితే గ్యారంటీగా టెట్లో ఇస్తారు. డెప్త్గా వెళ్ళరు, అవే ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను 7th పెట్టాను, ఇది 8th అండి. నెక్స్ట్ నేను 9th వీడియో కూడా చేస్తాను, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి 9th ఇది. ఈ వీడియో కూడా పెడతాను. 7th ఆల్రెడీ పెట్టాను, ఇది 7th. చూడండి న్యూ సిలబస్ అనమాట. ఇది 7th, ఇది 9th, ఇది 8th. ఇంకోండి న్యూ సిలబస్ అనమాట. ఇవి మనకి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి ఇవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.